ఎండు చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చాలామందికి ఇష్టం. మా ఇంట్లో అయితే చేపలు ఉండాలి, అందులో ఎండు చేప అంటే ఇంకా ఇష్టం. అప్పుడప్పుడు తింటూ ఉంటాం కానీ టేస్ట్ అయితే అదిరిపోద్ది. నీట్గా క్లీన్ చేసుకొని కారం రాసి చిన్న కళాయిలోనే ఆయిల్ వేసుకొని ఇంక వేపుకొని పక్కన పెట్టి దానికి కాంబినేషన్ చేపల పులుసు ఏవైనా బాగుంటాయండి. కానీ మాకు ఈరోజు సండే చేపల పులుసు కాదు, డ్రై ఫిష్తో పాటు మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూర రొయ్యలు మా ఇంట్లో ఎన్నిసార్లు వండినా ఇష్టంగా తింటాడు యువల్ ఫేవరెట్ గోంగూర రొయ్యలు. ఈరోజు మట్టి పాత్రలో వండాను గోంగూర రొయ్యలు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ప్లేట్లో ఒక డ్రై ఫిష్ వేసాను, ఇంకా వేడివేడిగా రైస్ వేసి పక్కన బౌల్లో ఇంకా గోంగూర రొయ్యలు వేసి ఇచ్చాను యువలైతే ఇష్టంగా తిన్నాడు. డ్రై ఫిష్ తిండు, కానీ డ్రై ఫిష్ చాలా బాగుంది, క్రిస్పీగా అనిపించింది తను తిన్నాడు. నేను కూడా ఇంకా రైస్ వేసుకొని రొయ్యలు గోంగూరకి తాలింపు వేసేటప్పుడు ఎండుమిర్చి ఉంటుంది, ఆ ఎండుమిర్చిని కూడా వదలను. టేస్ట్ చాలా బాగుంటుంది, కారం కారంగా గోంగూర పులుపుతోటి చాలా బాగుంది. అందులో రొయ్యలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా రొయ్యలు, డ్రై ఫిష్, గోంగూర కలిపి తింటే అదిరిపోయింది. ప్లేట్ అయితే క్లీన్ చేసాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.